ఈరోజు మన స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అది లేడీస్‌కి ఎంతో బలాన్నిచ్చి, ఐరన్ డెఫిషియన్సీని తగ్గించే పల్లి పట్టి అండి. పల్లి పట్టిని నేను ఇంట్లో తయారు చేయటం ఎలానో పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించబోతున్నాను. దానికోసం ఈ కప్పుతోటి 1:30 కప్పు పల్లీలను తీసుకున్నానండి. 1:30 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. సో, ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో, పల్లీలను ఇప్పుడు ఏం చేయాలి, వితౌట్ ఆయిల్ మంచిగా వేపుకోవాలి. సన్నని సెగ మీద 20-25 నిమిషాల వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్‌లో. పల్లీలను ఎప్పుడు గానీ కొంచెం మందపాటి గిన్నెలోనే వేపుకోవాలండి. అప్పుడే కొంచెం ఈవెన్‌గా వేగుతాయి. కొంచెం తిప్పుకుంటూ వేపుకోవాలి. ఎప్పుడు గానీ పల్లి పట్టి అని గాని, నువ్వుల పట్టి గాని బెల్లంతో సంబంధించినవి రోజుకొక ముద్ద లేడీస్ తినడం వలన వాళ్ళకు ఉండే రక్తహీనత తగ్గిపోతుందండి. డాక్టర్స్ కూడా చాలా మంది సజెస్ట్ చేస్తారు. చాలా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు ఇటువంటి పల్లి పట్టి గాని, నువ్వుల పట్టి గాని తినాలనేసి సజెస్ట్ చేస్తా ఉంటారు. సో, మనం అటువంటివి బయట కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీ అండి. ఇలా కలుపుతూ వేపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా వేపుకోవాలి. మీరు నా వీడియోలు చూస్తున్నారే గానీ నాకు కామెంట్ గానీ, లైక్ గానీ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వలన నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. నా వీడియోలు ఏ ఊరు వరకు రీచ్ అయ్యాయో తెలుస్తుంది. నాకు ఒక కామెంట్ గానీ, లైక్ గానీ, షేర్ గానీ చేసి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అప్పుడే నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఇటువంటి హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో గాండి. చాలా చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉంటాయండి మన ఛానల్‌లో. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోటి హెల్తీని ఎలా మెయింటైన్ చేసుకోవాలో మన ఛానల్లోని ఫుడ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా మంది అనుకుంటారు పల్లీలు తింటే కొలెస్ట్రాల్, వెయిట్ గెయిన్ అవుతాము అనేసి. కానీ ఏదైనా తినే మోతాదులో తినాలండి. పల్లీలు కానీ, నువ్వులు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ. మనకు పాతకాలంలో డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ తినేవాళ్ళు. ఎక్కువ పల్లి ముద్దలే తినేవాళ్ళండి. పల్లి ముద్దలు అంటే పల్లీను బెల్లం. మేము పల్లి ముద్దలు అని అంటాము. పల్లి బెల్లాన్ని ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు. చాలా బ్లడ్ మంచిగా వస్తుందండి పీరియడ్స్ టైంలో. చాలా మంచిది. ఎప్పుడైనా మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు కూడా ఒక బెల్లం ముద్ద గానీ, పల్లి ముద్ద గానీ తిన్నామనుకోండి, మనకు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి రిలాక్స్ అయితది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. ఇలా సిమ్‌లో వేపుకోవడం వల్లనే పల్లీలు లోపల నుంచి వేగుతాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తాయి. బట్టి మీద వేపే పల్లీలు ఎంతమందికి తెలుసా అండి? పిస్క బట్టి హోటళ్లలో చట్నీ కోసం బట్టి మీద పల్లీలు వేపుతారు. అవైతే చాలా చాలా టేస్ట్ వస్తాయండి. అట్లా వేపిన పల్లీలతోటి ఇంకా పల్లి పట్టి చాలా రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే పల్లీలు వేపేసి ఉట్టి బెల్లం ఇచ్చేదండి తినమని. పల్లీలు, బెల్లం, కుడక బెల్లం, నువ్వులు, బెల్లం పచ్చివే. చాలా టేస్టీగా ఉండేటివి. అటువంటి టేస్ట్ ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేసేవారండి? సమ్మక్క జాతర వచ్చిందంటే బెల్లం చాలా ఉంటుండేది కదా! అటువంటి బెల్లాన్ని వేడి చేయొద్దని మాకొకటి ఉంటుండేది. సమ్మక్క బెల్లాన్ని వేడి చేయొద్దు అనేసి పచ్చి బెల్లమై అయిపోయేదాకా ఏదో రూపంలో తినిపిస్తూ ఉండేవాళ్ళు. ఇటువంటివన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయా అండి? మా సైడు సమ్మక్క జాతర అప్పుడు ఎత్తి బెల్లాలు ఇస్తాం కదా! ఆ బెల్లాలను వేడి చేయొద్దు అనేసి ఇట్లా పల్లీలు వేపిచ్చడము. ఇగో చూడండి ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి ఇట్లా. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువ పెట్టేవాళ్ళండి. ఎందుకనంటే వాళ్ళకు ఐరన్ తక్కువ ఉంటుంది. బ్లడ్ మంత్లీ ఫ్లో అవుతుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ అవసరం అనేసి ఇటువంటి బెల్లంతో సంబంధించిన ఫుడ్‌లు ఎక్కువ పెట్టేవాళ్ళు. ఈ వెయిట్ లాస్ వాళ్ళకి గూడా మంచి పనికొస్తుందండి. కంపెనీలలో జాబ్ చేసే వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయితారు కాబట్టి వాళ్ళను డాక్టర్స్ ఏం చేస్తారు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు స్వీట్ గాని, చాక్లేట్ గాని బ్రౌన్ చాక్లేట్ తినమనంటారు. డార్క్ చాక్లేట్. అటువంటి చాక్లెట్స్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే ఇటువంటివి తినడం చాలా ఉత్తమం. రోజుకొక పల్లి ముద్ద, లేదంటే రోజుకొక నువ్వుల ముద్ద ఎంతో శ్రేష్టం. ఇటువంటివి తినడం అలవాటు చేసుకోండి. స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోతది. చూడండి ఇప్పుడు మన పల్లీలనేది వేగిపోయినాయి. తీసి పక్కకు పెట్టుకుందాం. తీసి వీటిని ఇట్లా ఒక చాకులో తీసుకోండి. తర్వాత ఇందులో బెల్లం.
చూడండి 1 కప్పు బెల్లం. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి బెల్లం కరగటానికి. చూడండి కొన్ని ఇట్లా బెల్లం కరగటానికి వాటర్ వేసుకోవాలి. బెల్లం అనేది చాలా ముదురుపాకం రావాలండి, అప్పుడే పట్టికి టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ లోపు బెల్లం పాకం వచ్చే లోపు పల్లీలను పొట్టు తీసి 2గా పలుకులు చేసి పెట్టుకోవాలి. మంచిగా గిన్నె బట్టి పల్లీలను రుద్దాలండి. రుద్దితే అవి పొట్టు పోయి 2గా విడిపోతాయి. చూడండి బెల్లం అనేది ఇప్పుడే కరగడం స్టార్ట్ అయింది. బాగా ముదురు పాకం రావాలండి. ఒక గిన్నెలో వేసి ఇట్లా గిన్నెకు కొడితే టక్ టక్ మన సౌండ్ వచ్చేదాకా ఇంత ముదురు పాకం రావాలి. మంచిగా ఉడకాలి. అప్పుడే పట్టి నములుతూ ఉంటే టేస్ట్గా వస్తుంది. ఇంత సింపుల్గా చేసుకునే వాటి షాపులలో మనం డబ్బులు పెట్టి కొనుక్కొని అవసరం లేదండి. ఒక 10 నిమిషాలు ఇంట్లో కష్టపడ్డామా అని అంటే మనకి ఎటువంటి ఫుడ్ కావాలంటే అటువంటిది హైజెనిక్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా బెల్లం కరిగేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేయడం వల్ల ఏంటి అని అంటే చిక్కీ మనం కారినాక మంచిగా ఇట్లా షైనింగ్ తోటి టేస్టీగా వస్తుంది. నెయ్యి వేయగానే ఇట్లా నురుగు ఫామ్ అవుతుందండి బాగా. చూడండి ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని వచ్చిన పాకంని వేయాలి. చూడండి ఇంకా ముదురు పాకం రావాలి. ఇంకా ముదురు పాకం రావాలి. ఇప్పుడే వస్తుంది. చూడండి ఇట్లా సాగొద్దు, గట్టిగా రావాలి. పాకం వచ్చేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని దీనికి కంప్లీట్గా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇట్లా లోపల వైపుకి కాదు, ఇట్లా బ్యాక్ సైడ్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలి. ఎందుకు అనంటే చిక్కి దీని మీద వేసినప్పుడు మంచిగా ఊడొచ్చటానికి. నేనైతే ఇట్లా నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. మంచిగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చండి. మనకు ఇట్లా ప్లేట్కి మొత్తం నెయ్యి రాసి పెట్టుకుంటున్నాం. చూడండి ఇప్పుడు వేసి చూద్దాం. మనకు కావాల్సిన స్టైల్లో చూడండి వచ్చేసింది. చూడు సౌండ్ కూడా వచ్చింది. నీకు వినిపించిందా? ఇట్లా అంటే సౌండ్ వచ్చేసింది టంగ్ టంగ్ అని. ఈ సౌండ్ వచ్చేదాకా పాకం పట్టుకోవాలి. ఇప్పుడు వేపి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసి కలుపుకోవాలి. నేను పక్కా కొలతలతో చెప్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి ఫాల్ట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి పల్లి పట్టి అనేది. చూడండి ఇట్లా అంతా కలుపుకొని ఇప్పుడు ఇది ప్లేట్కి వేసుకోవాలి. చూడండి మొత్తం కలుపుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూడండి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, దాని మీద ఇలా పల్లీలది పట్టి వేసేసుకోవాలి. ఇది ఒక 1 అవర్ తర్వాత మంచిగా ఆరి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక 1 అవర్ సేపు ఆరబెట్టుకోవాలి. ఆరినాక మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక చాక్తో పైకనేస్తే మన పల్లి పట్టి అనేది మంచిగా ఆరి పైకి వచ్చేస్తుంది. చూడండి ఇలా ఏ షేప్లో కావాలంటే మీకు ఆ షేప్లో ఆ సైజులో కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు స్టోర్ ఉండిపోతాయండి. ఇలా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.